హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మరి ఒక కొత్త ఆసనంతో మీ ముందుకు వచ్చాను. ఆసనం పేరైతే ఫస్ట్ తెలుసుకుందాం. ఉదర కర్సనాసన. సో ఈ ఉదర కర్సనాసన వల్ల బెనిఫిట్స్ చూద్దాం. దీనివల్ల మనకు ఎటువంటి ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా తెలుసుకుందాం. సో ఈ ఆసన ఏంటంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ తగ్గించడానికి అండ్ కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఏంటంటే మనకు చాలామందికి ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో మనకి కాన్స్టిపేషన్ నేచురల్గా తగ్గించడానికి, బోవెల్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండడానికి అండ్ మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా మంచి ఆసన ఇది. ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా చేయాలో అయితే చూద్దాం. సో ఫస్ట్ నార్మల్గా మనం సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మలాసనలో కూర్చోవాలి. సో మలాసన అనే పేరులోనే మనకు ఉంది. సో మన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, కాన్స్టిపేషన్ కంట్రోల్ చేయడానికి ద బెస్ట్ ఆసన. సో సిట్ ఇన్ మలాసన ఫర్ 2 seconds. నార్మల్గా కూర్చోండి, బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. సిట్ ఇన్ మలాసన. సో మలాసనలో కూర్చుంటే మనకేమవుతుందంటే మన బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. సో బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉండడానికి, కాన్స్టిపేషన్ తగ్గించడానికి, ఎక్సెస్ గ్యాస్ అనేది తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనము మలాసనలో కూర్చున్న తర్వాత బెండ్ అవర్ రైట్ నీ, మన రైట్ నీ అనేది బెండ్ చేయాలి. సో బెండ్ చేసే ముందు డీప్ ఇన్హేల్, నార్మల్గా డీప్ ఇన్హేల్ చేసుకున్న తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు రైట్ నీ అనేది బెండ్ చేయాలి అండ్ మనము లెఫ్ట్ సైడ్ చూడాలి ఇలా. అగైన్ ఇన్హేల్, నౌ ఎక్సేల్ అండ్ మనం లెఫ్ట్ నీ బెండ్ చేసినప్పుడు రైట్ సైడ్ చూడాలి. గుడ్. అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, బెండ్ రైట్ నీ అండ్ లుక్ లెఫ్ట్ సైడ్ ఇలా. సో మనం ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన బోవెల్ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ బాగా తగ్గుతుంది. చాలామంది ఇండైజెషన్తో సఫర్ అవుతూ ఉంటారు. సో మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, బెండ్ నీ డౌన్ అండ్ లుక్ ఆపోజిట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ నీ బెండ్ చేసినప్పుడు రైట్ సైడ్ చూడాలి. అగైన్ ఇన్హేల్, బెండ్ రైట్ నీ అండ్ లుక్ లెఫ్ట్ సైడ్. అగైన్ ఇన్హేల్, నార్మల్గా డీప్ బ్రీత్ అండ్ ఎక్సేల్, బెండ్ లెఫ్ట్ నీ అండ్ ట్విస్ట్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయండి అండ్ ఇక్కడ 2 seconds ఉండొచ్చు. Again come back now, inhale, deep inhale and exhale. సో డైలీ ఈ ఆసన అనేది మనము 5 to 10 minutes లేకపోతే 10 counts, రైట్ లెగ్ 10 counts, లెఫ్ట్ లెగ్ 10 counts ఇలా చేయొచ్చు. దీని వలన మనకు కాన్స్టిపేషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే నీ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి, బెండ్ అవుతుంది కాబట్టి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసన అవాయిడ్ చేయడం మంచిది. అండ్ మనకి అబ్డామినల్ స్ట్రెచ్ కూడా బాగుంటుంది దీనివల్ల. బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. దీంతో పాటు మనకి స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గడానికి కూడా ఇది చాలా మంచి ఆసన. సో మనకి ఫ్యాట్ తగ్గుతుంది అండ్ టోన్ అవుతుంది, అబ్డామిన్ మజిల్స్ కూడా టోన్ అవుతాయి. సో డైలీ 5 to 10 minutes లేకపోతే ఈచ్ కౌంట్ 10 counts చేయొచ్చు. ఇది మనం ఈచ్ సైడ్ 10 counts అలా చేయొచ్చు. సో దీంతో పాటు మనకు కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఎక్కువగా ఫైబర్ తీసుకోకపోవడం వల్ల, వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, దీంతో పాటు మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా మైదా బేస్డ్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే దాంట్లో ఉండే ఫైబర్ మనకు తగ్గిపోతుంది కదా. రిఫైన్డ్ ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉండదు కాబట్టి అది కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా సరే మనకు కాన్స్టిపేషన్ అనేది ఫామ్ అవుతుంది.
దీంతో పాటు పర్టికులర్ డిసీజెస్ కూడా కాన్స్టిపేషన్కి రీజన్ అవుతుంది. సో మనకి కాన్స్టిపేషన్ అనేది తగ్గడానికి ఒక హెల్దీ పర్సన్ డైలీ 36 to 38 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. 36 to 38 grams ఆఫ్ ఫైబర్ తీసుకుంటే మన బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. కొంతమంది వాటర్ సరిగా ఎలా అంటే 2 liters ఇలా అనుకుంటారు, అలా కాదు. పర్సన్ టు పర్సన్ వాటర్ ఇంటేక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి చూడండి, నా బాడీ అనుకోండి 2 liters కాదు, ఒక్కోసారి నా బాడీకి 3 liters కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది. ఇన్ని లీటర్స్ అనే కాదు, మీకు దాహం వేసినప్పుడల్లా తాగండి. బాడీని ఎప్పుడు హైడ్రేట్ చేసుకోండి. ఎప్పుడు వాటర్ తీసుకుంటే మనకి హెడేక్స్ తగ్గుతాయి, కాన్స్టిపేషన్ కూడా బాగా కంట్రోల్ చేయొచ్చు. సో మనము తీసుకునే ఫుడ్లో ఫైబర్తో పాటు ఈ ఆసన డైలీ 5 to 10 minutes చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేటివి మనకు ఉంటాయి. ఈ ఆసనాన్ని మనము 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కంటిన్యూగా చేయడం వలన కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో నిద్ర లేచిన తర్వాత చాలామంది కాన్స్టిపేషన్తో చాలా వరకు ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో నిద్ర లేచిన తర్వాత మన కాన్స్టిపేషన్ తగ్గడానికి బాగా డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండడానికి అండ్ వేస్టేజెస్ని ఎలిమినేట్ చేయడానికి నిద్ర లేచిన తర్వాత 5 నుంచి 10 minutes వరకు ఈ ఆసన అనేది ప్రాక్టీస్ చేయండి. వాటర్ తీసుకున్నాక వాటర్ కూడా మనము మలాసనాలు అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించినట్టు మలాసన ఇలా కూర్చున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటరు సేమ్ ఈ మలాసనాలోనే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత చిన్నగా తాగండి. 1 గ్లాసు నుంచి 2 గ్లాసుల వరకు వాటర్ తాగొచ్చు. వాటర్ తీసుకున్న తర్వాత జస్ట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్, ఇలా లెగ్స్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు, అప్పుడు మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ మలాసనలో కూర్చున్న తర్వాత వాటర్ తీసుకున్న తర్వాత అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ట్విస్ట్, ఇలా చేయొచ్చు. 15 to 20 days చేయండి. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ చాలా తగ్గుతుంది. ఇంకొక ఎపిసోడ్లో మరి కొత్త ఆసనతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.